హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం మారిషస్ వెళ్తున్నాం. ఈ వీడియోలో నా మొత్తం ఐటనరీ నేను మీతో షేర్ చేసుకుంటా. సో మీరు చేయాల్సింది ఒకటి, లైక్ కొట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము హైదరాబాద్ టు మారిషస్ వయా బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ మాల్ ఆల్రెడీ క్రిస్మస్ వైబ్స్తో నిండిపోయింది. సో టాకింగ్ అబౌట్ ఫ్లైట్స్, మేము 2 and 4 ఫ్లైట్స్ మాకు అరౌండ్ పర్ పర్సన్ 45K అయితే అయ్యింది. సో మారిషస్లో అయితే మేము ట్రాన్స్పోర్టేషన్ కోసం కార్ అయితే హైర్ చేసుకున్నాం, విచ్ కాస్ట్ అరౌండ్ 22,000 ఫర్ 6 days. లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టం. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయితే చాలా 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 బెటర్. సో ఆఫ్టర్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయినాక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక మాకు కనీసం ఒక 45 minutes పట్టింది కార్ హైర్ చేసుకోవడానికి. సో కార్ తీసుకొని ఒక 45 minutes 1 hour డ్రైవ్ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి మేము తీసుకునే అకామిడేషన్కి. మా ఎంటైర్ స్టేలో మేము 2 accommodations బుక్ చేసుకున్నాం. ఒకటి పోర్ట్ లూయిస్లో, ఇంకొకటి గ్రాండ్ బేలో బుక్ చేసుకున్నాం. సో ఫస్ట్ మేము పోర్ట్ లూయిస్కి వెళ్తున్నాం. ఇది మేము ఫస్ట్ 3 days ఉండబోయే రూమ్. మేము ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేయడానికి రీజన్ మంచిగా కిచెన్ ఉంటుంది, హోమ్ ఫుడ్ తినొచ్చని, అండ్ స్పేషియస్ ఉంటుంది. సో మేము పోర్ట్ లూయిస్ కొంచెం సిటీకి దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పి మేము ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ప్రతి ట్రావెల్ స్పాట్ ఒక 45 minutes నుంచి 1 hour డ్రైవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని ప్లేసెస్ పక్కా 8:30కి 9కి ఓపెన్ అయ్యి పక్కా 4-5కి అన్నీ క్లోజ్ చేస్తారు. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా తొందరగా లేచి మీరైతే పక్కగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ రూమ్ నుంచి అయితే నాకు సీ వ్యూ ఉంది. టడా, చాలా దగ్గరగా ఉంది కదా సీ వ్యూ, ఒకసారి కనిపిస్తుందా? సో మేము ఇంకా ఫ్రెష్ అయ్యి మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల చాలా రోడ్స్ అయితే క్లోజ్ చేసేసారు. సో మేము డైవర్షన్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మేము ఫస్ట్ విజిట్ చేయాలనుకునే టెంపుల్ గ్రాండ్ బేసిన్ టెంపుల్. ఈ ప్లేస్ని గంగా తలావ్ అని కూడా అంటారు. ఇదంతా పార్కింగ్ లాట్. అసలు ఇది మారిషస్ అంటే ఎవ్వరు నమ్మరు, ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ హిందూ పీపుల్ మెజారిటీలో ఉంటారు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది అది కూడా. ఇక్కడ దుర్గాదేవి ఐడల్ ఎంత పెద్దగా ఉంది చూసారా అసలు. అమ్మవారి ఫేస్, లయన్, అవి ఎంత బాగున్నాయో. లయన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దాని కిందనే ఇక్కడ మనకి కృష్ణుడి టెంపుల్ కూడా ఉంది. మేము లేట్గా రావడం వల్ల క్లోజ్ అయిపోయింది. సో మీకు కృష్ణుడు కనిపిస్తున్నాడా? ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే శివుడి విగ్రహం కూడా ఉన్నది. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే ఎన్ని గంటలకు వచ్చినా అసలు టైమే తెలియదు. సో వాక్ చేసుకుంటూనే మేము శివుడి టెంపుల్కి కూడా వచ్చాము. అసలు ఇక్కడ శివుడి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉన్నదంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. కింద శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నంది విగ్రహం కూడా ఎంత పెద్దగా కట్టారో చూడండి అసలు. ఈ చిన్ని చిన్ని శివలింగాలకి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. ఈ టెంపుల్స్లోకి ఎంట్రీ ప్రెజెంట్ మేము లేట్గా రావడం వల్ల అయితే క్లోజ్ అయిపోయింది. ఇవాళ పొద్దున్నే ఫ్లైట్ దిగాం కాబట్టి. అసలు శివలింగం చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది, అక్కడనే ఉండిపోవాలనిపించింది. సో 5 minutes డ్రైవ్లో కాశీ విశ్వనాథుని టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నది. అందరూ కాశీ వరకు రాలేరని చెప్పి ఇక్కడ ఒకటి కట్టినట్టున్నారు. అండ్ శక్తిపీఠం అని కూడా వీటిలో డిక్లేర్ చేసుకున్నారు. అండ్ ఈ దేవుడి విగ్రహాలు చూస్తున్నారా, కృష్ణుడు, అమ్మవారి విగ్రహం, అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో మేము వాక్ చేసుకుంటూ ఈ స్టెప్స్ కిందకైతే మేము వెళ్ళాము. అక్కడ కాశీ విశ్వనాథుని టెంపుల్ విత్ లేక్ వ్యూ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నది అసలు. ఇది ఆఫ్రికన్ కంట్రీ అని పేరుకే కానీ కంప్లీట్ నేనైతే ఒక హిందూ ప్లేస్లోనే, ఒక ఇండియాలోనే ఉన్న ఫీలింగ్ ఉంది నాకు. ఆ లేక్ చూడండి అసలు ఎంత బాగుంది కదా. మేము ఈ లేక్ దగ్గర అయితే కాసేపు కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసి లోపల టెంపుల్ లోపలికి వెళ్ళాము మేము. దర్శనం చాలా బాగా అయింది. శివపార్వతులు, శ్రీకృష్ణుడు, సీతారాములు వీళ్ళందరి దర్శనం ఎంత చక్కగా అయిందంటే ఇంకా ఆ రోజుకి చాలు అనుకున్నాం. సో దాని తర్వాత మేము ఇంకా మా అకామిడేషన్ దగ్గరికి మేము వెళ్ళి ఇంకా ఆ రోజు కుక్ చేసుకొని ఇంకా డే అక్కడితో సరిపెట్టేసాము. రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.